నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గ్రామ సభల్లో మంత్రి నారాయణ వెల్లడి. జగన్ పాపాలను కూటమి ప్రభుత్వంతో పాటు ప్రజలు మోస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రతిదీ కల్తీనే. ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజం. ఈ నెల 16 నుండి 10th ఎగ్జామ్స్. జిల్లాలో 149 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశామన్న డీఈఓ. కమర్షియల్ సిలిండర్ల కొరతతో కట్టెల పొయ్యిపై వంటలు. సిలిండర్లను సరఫరా చేయాలంటున్న చిరు వ్యాపారులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్. సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామ సభల్లో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. రాజధాని అమరావతి నిర్మాణంలోని పనుల్లో ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు పూర్తవుతాయని వెల్లడించారు. అమరావతిలో శరవేగంగా ఐకానిక్ భవనాలు పనులు జరుగుతున్నాయని, 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా ఫర్దర్గా కూడా ఈ వర్క్ ఏదైతే గ్రామాల్లో రోడ్డు కావచ్చు, తర్వాత వచ్చి స్టామ్ వాటర్, వర్షం వస్తే నీళ్లు పోయేదానికి రోడ్డుకు రెండు పక్కల డ్రైన్స్, అదేవిధంగా ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అండర్గ్రౌండ్లో పోయేటట్టుగా, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్, ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని అధికారులకు చెప్పాము. డిజైన్లు పూర్తి చేశారు. ఇవాళ గ్రామ కమిటీలు ఏదైనా ఇచ్చిన సలహాలను బేస్ చేసుకుని దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామ కంటాల్లో ఉందో అది మొదలుపెట్టిన తర్వాత 6 నెలల్లో పూర్తి అయ్యేటట్టుగా డిజైన్. కాగ్గని సరిగ్గా పలకలేని వాళ్లు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మాజీ సీఎం జగన్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. తన హయాంలో కాక్కు తెలియకుండా కార్పొరేషన్లను తాకట్టు పెట్టి చేసిన అప్పులకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కాములు చేసేందుకే నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయికి లెక్క చెబుతుందన్న గల్లా మాధవి జగన్కు సమాధానం కావాలంటే అసెంబ్లీకి రావాలని సూచించారు. అవన్నీ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనమేమో మీడియా ముందు కూర్చొని మీడియాతోనే ప్రశ్నిస్తాం. సమాధానం కూడా మనకి మీడియా నుంచి రావాలనుకుంటారో మరి మీరు సమాధానం ఎక్కడి నుంచి వింటారో తెలియదు. ప్రశ్నలు అయితే వేస్తున్నారు, మాకు సమాధానం కావాలని బల్లగుద్దు అడుగుతున్నారు. 4 మైకులు పెట్టి బాగానే ఉంది, మరి ఆన్సర్ ఎక్కడ వింటారో అని అది కూడా చెప్తే మేము అక్కడికే వచ్చి కూటమి ప్రభుత్వ నాయకులందరూ, మా మినిస్టర్లందరూ కూడా ప్రతి ఒక్క డౌట్, మీరు రైజ్ చేస్తున్న ప్రతి ఒక్క డౌట్కి కానివ్వండి, ప్రతి ఒక్క అంశానికి కానివ్వండి, డైరెక్ట్గా మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వచ్చి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడం, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక బాధ్యత గల నాయకుడి లక్షణం. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. అంటే ఆయన డిఎన్ఏలోనే ఆ బాధ్యత అనేది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా నగరంలో టిఫిన్ బళ్లు, హోటళ్లు చాలా వరకు మూతపడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్దం హోటల్ వ్యాపారంపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. నగరంలో టిఫిన్ బళ్ల వ్యాపారంపై ఆధారపడి వందల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో కొన్ని టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. కొందరు కట్టెల పొయ్యిలను వాడకంలోకి తెచ్చారు. అయితే కట్టెల పొయ్యిలపై వంట చేయాలంటే పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కమర్షియల్ సిలిండర్ల ధర అమాంతంగా పెరగడంతో టిఫిన్ రేట్లు పెంచాల్సి వస్తుందని హోటల్ యజమానులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు పూర్తి స్థాయిలో మూతపడే అవకాశం ఉంది. ఈ హోటల్ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని గతం మాదిరిగానే కమర్షియల్ సిలిండర్లు తమకు అందించాలని హోటళ్ల నిర్వాహకులు అభ్యర్థిస్తున్నారు. గ్యాస్ సరిగా దొరకట్లేదు సార్, బయట ఎక్కడా దొరకట్లేదు. అందుకని కట్టెల పొయ్యి పెట్టాం మేము. అది మాకు ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందువలన కట్టెల పొయ్యి పెట్టాల్సి వచ్చింది. ఎన్ని రోజులని ఇంట్లో ఊరక గ్యాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి ఇంకా లాభం లేదని చెప్పేసి మేము పెట్టేసాం కట్టెల పొయ్యి. ఎలా ఉంది? ఎలా అంటే కష్టమే. కట్టెలు కూడా రేట్లు పెరిగినాయి అంటున్నారు. ఇంకా మా దగ్గర ఉన్నవాడితో ఇంతవరకు అడ్జస్ట్ చేసుకున్నాం నిన్న ఇవాళ. ఇంకా రేపటి నుంచి అవి తీసుకోవాల్సిందే, కొనాల్సిందే. మరి అవి రేట్ ఎంత ఉన్నాయో మనకి తెలియదు. ఏం కోరుకున్నాం, అదివరకులాగా ఫ్రీగా గ్యాస్ దొరికితే బాగుంటుంది, కొంచెం కష్టం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద వ్యాపారం చేయాలంటే ఆరోగ్యరీత్యా కూడా బాగోదు ఎవరికి. అది ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారంతో మేము అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంట్లో చేయాలంటే చేయలేము కదా. ఇంట్లో కట్టెల పొయ్యిలు అద్దెలకి పెట్టనివ్వరు. ఇవాళ అందరూ రెంట్కే ఉంటుంది. గ్యాస్ అనేది ఫ్రీగా దొరికితే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. చాలా వరకు హోటల్ మూసేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్యాస్ వల్ల ఇబ్బంది ఉంది. మేము కూడా రేపు ఎల్లుండో చూసి మేము కూడా మూసేయాలని చూస్తున్నాం. మూసేసి నమ్ముకొని పనిచేసే వాళ్ళ కోసం ఇప్పుడు దాకా భరిస్తున్నాం. మనం కూడా చేతికి పెట్టలేము కదా. అందుకే 2 రోజుల్లో చూసి అట్టన కష్టం అయితే ఇంకా మూసేయాలని తప్ప. మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? గ్యాస్ తొందరగా దొరకాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు చేయడం కూడా మేము చూసి హోటల్ వాళ్ళు తొందరగా మాట్లాడి వాళ్ళ సమస్య కూడా మేము తొందరగా చేస్తానని కలెక్టర్ చెప్పింది. దీని మీద మీరు ఏమంటారు? యుద్ధం జరగడం వల్ల, గ్యాస్ రేట్లు పెరగడం వల్ల కొన్ని హోటల్స్ బంద్ చేయడం జరుగుతుంది. కానీ హోటల్ వాళ్ళు కూడా కొంచెం దయదలిచి రేట్లు అయితే అంతగా ఏం పెంచలేదు. ప్రస్తుతానికి మామూలు రేట్లే తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని కస్టమర్లని బాగా పాజిటివ్లోనే ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ కొంచెం త్వరగా సరఫరా క్లియర్ చేస్తే సామాన్యుడి మీద భారం పడకుండా ఉంటుంది. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా యాక్షన్ టీం ఏర్పాటు చేసినట్లు మంత్రులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని, ఓటీపీ ఉంటేనే సిలిండర్ డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్కో దేనికైనా పాల్పడుతున్నాడు అనంటే మీరు ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆన్లైన్లోనే చేయమంటున్నాం. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్కి తావు లేకుండా, దెర్ ఇస్ నో ఏదో రసీదులు రాసి ఇచ్చేది లేదు, ఆన్లైన్ బుకింగే ఉండాలి. ఇప్పటికే కంపెనీలు ఆన్లైన్ బుకింగ్ 95%కి వచ్చినాయి. ఆ బ్యాలెన్స్ 4-5%ని కూడా ఆన్లైన్ బుకింగ్ చేయమంటున్నాం. 88% ఇప్పటిదాకా ఓటీపీ బేస్డ్కి రీచ్ అయ్యారు. గవర్నమెంట్ నిన్న మొన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, సిలిండర్ ఇవ్వాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారు. ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లాలో 27,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇందుకోసం 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈఓ వెల్లడించారు. 10th పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉచిత బస్ సౌకర్యం కల్పించామన్నారు. హాల్ టికెట్లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎగ్జామినేషన్స్కి హాజరయ్యేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాసేటటువంటి పరిస్థితి ఉంది. మనకి ఎగ్జామినేషన్స్ 9:30 నుంచి 12:45 జరుగుతుంది ఉదయం పూట. మరి ఈ సమయంలో వాళ్ళు ఎగ్జామ్ రావడానికి మరి అదేవిధంగా వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ వారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఎవరైతే హాల్ టికెట్ చూపిస్తారో వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది.
కాబట్టి అలాగే ఈసారి ప్రత్యేకంగా హాల్ టికెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత దూరంలో ఉందా అన్నది కూడాను మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్లో కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అక్కడ ఆరోగ్య శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎన్ఎంస్ని అలాగే ఏదైతే వేడిమికి తట్టుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అటువంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహరీ ఉదయం 5 గంటలకు, ఇఫ్తార్ సాయంత్రం 6:23 మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు డ్వాక్రా లబ్దిదారులకు పాడి పశువుల్ని అందజేశారు. చుండూరు మండలం మోదకూరు గ్రామంలో బండ్లమూడి వీరేంద్రబాబు ఏజెన్సీ ఆధ్వర్యంలో డోక్రా మహిళలకు పాడి పశువులను అందజేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధిలో డోక్రా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. అనంతరం డోక్రా లబ్దిదారులకు పాడి పశువులను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గేదెల పంపిణీ, ఈ గేదెలు వ్యవసాయం తర్వాత వ్యవసాయదారులకి ఆల్టర్నేట్ ఏంటంటే గేదెలే, పశు పోషణ. కాబట్టి దీనిలో పూర్తి అవగాహన ఉంది, అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామాల్లో మహిళలు గేదెల్ని వారికి ఇచ్చే రుణం ద్వారా తీసుకొని స్వయం ఉపాధి పొందడానికి ఎంతగానో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. గతంలో ఇటువంటి ఫామ్ ఇంటూరులో ఒకటి ఓపెన్ చేశాం. ఈరోజు మోదుకూరు గ్రామంలో ఒక గేదెల ఫారం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు ఈ ఫారంలో పెడుతున్నటువంటి గేదెల్ని వారు ఇష్టపూర్తిగా డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి ఎంపిక చేసుకొని వారికి కావాల్సినటువంటి గేదెలు తీసుకొని ఆ రుణం ద్వారా రుణం పొంది ఆ గేదెల్ని స్వయం ఉపాధికి ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1998లో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీనివాసరావుపేటలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట తొలి వీర మహిళా నాయకురాలు రాజనాల నాగలక్ష్మితో పార్టీ జెండాను ఆవిష్కరించారు. బాణాసంచా కాల్చుతూ కేక్ కట్ చేశారు. అనంతరం శ్రీనివాసరావు తోట, రామనామ క్షేత్రం, అడపా బజార్, సంపత్ నగర్, జీటీ రోడ్ మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రతి ఆలోచన, ప్రతి అడుగు ప్రజల కోసమేనన్నారు. పవన్ కళ్యాణ్ పోరాటాల త్యాగ ఫలితమే నేటి కూటమి ప్రభుత్వ ఏర్పాటని వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీ, నిస్వార్థం కలిగిన పవన్ కళ్యాణ్తో ప్రయాణం జన సైనికులకు, వీర మహిళలకు గర్వకారణమని ఆళ్ల హరి అన్నారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి, బీజేపీ భవానీ, మారుతి కిషోర్, ఆనంద్ సాగర్, మహబూబ్ బాషా, కోలా అంజీ తదితరులు పాల్గొన్నారు. మీ ఎవరు కూడా ఎక్కడా కూడా అసంతృప్తి కానీ ఎక్కడా చెందొద్దు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఎప్పుడు ఏం చేయాలా, ఎలా ముందుకెళ్లాలా, ఎప్పుడు ఎవరిని ఏ పదవిలో కూర్చోబెట్టాలా, మనం ఎప్పుడు పూర్తి స్థాయి అధికారం రావాలని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ఆయనకు ఉంది. అయితే మనం చేయాల్సింది ఒకటే, జన సైనికులుగా, వీర మహిళలుగా ఆయన ఏమి చెబితే అది చేయాలి. ఈ రోజున ఆయన మనకు సభ్యత్వాలు చేయమన్నారు, మనం సభ్యత్వాలు చేద్దాం. భవిష్యత్తులో ఇంకొక టాస్క్ ఇస్తారు, అది చేద్దాం. అంతే తప్ప మనం ఎక్కడా కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనం అనుకున్న స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని త్వరలో చూస్తామని చెప్పి తెలియజేస్తాం. జిల్లాలో వేసవి తాపం మొదలవుతుండటంతో పుచ్చకాయలు, కొబ్బరి బొండాల వ్యాపారం ఊపందుకుంది. పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సీజన్ మొదట్లోనే పుచ్చకాయల ధరలు విపరీతంగా పెంచారు. గతంలో కేజీ 20 రూపాయలు ఉండగా నేడు కేజీ 40 రూపాయల ధర పలుకుతోంది.
జిల్లా అధికారులు వేసవి తాపం నుంచి ప్రజలను కాపాడేందుకు చలివేంద్రాలు మజ్జిగ సెంటర్లు ఏర్పాటు చేశారు. కానీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో కూడా ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా సోడా సెంటర్లు, పుచ్చకాయల బండ్ల వద్ద కూల్ డ్రింక్స్ షాపులు ప్రజల రద్దీ పెరిగింది. ఏది ఏమైనా విపరీతంగా పెరుగుతున్న ఎండలకు అధికారులు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరూ అవసరం లేకుండా రోడ్లపైకి రాకపోవడమే మంచిది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఈరంటి వరప్రసాద్, కొనకళ్ల సత్యం పిలుపునిచ్చారు. ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా మినీ థియేటర్, ఆడిటోరియం, స్మృతి వనం, మెమోరియల్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించాలని కోరారు. రేపు తెలుగు జాతి కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణకు తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆర్యవైశ్య నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా తమ షాపుల్ని స్వచ్ఛందంగా మూసివేసి ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మీరు స్వచ్ఛందంగా హాజరు కావాలని, ఎందుకంటే మనం ఈ రోజున తెలుగు రాష్ట్ర ప్రజలను గర్వంగా చెప్పుకునే దానికి ఆయన ప్రాణత్యాగం చేసిందే గుర్తు. కాబట్టి వారి త్యాగానికి గుర్తుగా మనం ఒక్క పూట మనమందరం వ్యాపారస్తులు అందరం కూడా మన దుకాణాలు కానీ వ్యాపారాలు కానీ స్వచ్ఛందంగా మూసివేసి ఆ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి మేము అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వెంటనే తమ సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలంటూ డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శారదా కాలనీలో జరిగింది. ఈ సందర్భంగా ఫీల్డ్ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ మంత్రికి కూడా వినతులు పంపామని చెప్పారు. ఈ ప్రభుత్వం డొమెస్టిక్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గృహ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. గృహ కార్మికులకు వారానికి ఒక్కరోజు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పోస్టు కార్డులను పంపనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరి, శేషమ్మ, నయోమి, మరియమ్మ, పూజిత తదితరులు పాల్గొన్నారు. మహిళలకు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే కనీస పనికి కనీస వేతనము, పనిచేసే గంటలు తగ్గించాలనేది మా డిమాండ్. అలాగే చేసిన పనికి కనీస వేతనం ఇవ్వాలి, గృహ కార్మికులను గుర్తించాలి, వారికి ప్రత్యేక చట్టం రావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా సమస్యలన్నీ కూడా మేము లేబర్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మాకేంటంటే మా సమస్యలు కూడా పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి, అలాగే పనులు చేసే దగ్గర కూడా ఇబ్బందులను కూడా మమ్మల్ని చేయాలి. ప్రత్యేక చట్టం అనేది రావాలి. మాకు ప్రత్యేక చట్టం కోసం మేము పోరాడుతున్నాం. మాకు సంక్షేమ బోర్డు కూడా కావాలి. గృహ కార్మికులకు వారానికి ఒకరోజు సెలవు కావాలి. టీడీపీ సీనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రంజాన్ మాసం సందర్భంగా తోఫా పంపిణీ చేశారు. పొన్నూరు రోడ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సీఫ్ మొహమ్మద్, మాచవరపు దాసు, షేక్ మీరావలి, రెహమాన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మహిళలకు తోఫా పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఆరిఫ్ తెలిపారు. నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నెంబర్ ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి మనం సర్వ్ చేసామో అన్నది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రాం జరిగింది. దాంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున बहुत बहुत शुक्रिया। वैसे जो लोग मेरे साथ में हैं और जो काम करे ये प्रोग्राम में, उन लोगों के लिए भी बहुत बहुत शुक्रिया। रमज़ान का महीना बहुत ही नेक महीना है और ये महीने में जितना सवाब करेंगे उतना फ़ायदा है,
1:70 रेशियो में सवाब मिलने वाला है ये महीने में। अल्लाह ताला ये महीने में जितने भी लोग रोज़दारा साथ में मेरे काम करें उन लोगों को, जो लोग आए उन लोगों को बहुत बहुत शुक्रिया। థ్యాంక్ యూ। జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిరియాల గోపికుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్పేటలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, దళావాయి భార్గవ్, డేగల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ జనసేన పార్టీ నిబద్దతతో కూడిన పార్టీ అన్నారు. జనసేనాని ఆదేశాల మేరకు అందరు నాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, తమ్మిశెట్టి రాంబాబు, రామానాయుడు, వత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జనసేన వేడుకల్లో భాగం చేసి మేము ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోష పరిణామం. మరి ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 15 లక్షల వరకు ఈ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించుకోవడం మా పార్టీ యొక్క దీనికి ఆ యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ నెల 16వ తేదీ నుండి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న దృష్ట్యా కలెక్టర్ తమీం అన్సారియా పరీక్షల్ని ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో రాయండి, విజయం మనదేనని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుండి స్టేట్ టాపర్లు ఎక్కువ మంది నిలబడతారనే నమ్మకం ఉందని తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నెల 16 నుండి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిఆర్ స్టేడియం రోడ్లోని సుల్తాన్ హోటల్ మటన్ హలీం హౌస్ లో జబర్దస్త్ టీం హల్చల్ చేసింది. కండక్టర్ ఝాన్సీ, డాన్సర్ అక్సాఖాన్, కొరియోగ్రాఫర్ రమేష్ హలీం గుమగుమలను ఆస్వాదించారు. మటన్ హలీం టేస్ట్ సూపర్ అని కితాబిచ్చారు. ఇలాంటి రుచులు ఎప్పుడూ చూడలేదని, సుల్తాన్ హోటల్లో లభించే మటన్ హలీం రుచులను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. సుల్తాన్ హోటల్ నిర్వాహకులు షేక్ రబ్బానికి వారు శుభాకాంక్షలు తెలిపారు. నేను నా లైఫ్లో ఇప్పటికి వచ్చి అసలు హలీం తినలేదు. ఫస్ట్ టైం సుల్తాన్ హోటల్లో హలీం తిన్నాను. చాలా చాలా బాగుంది. అండ్ నేను మటన్ ఫేవర్, నేను మటన్ బిర్యానీ అయితే మామూలుగా లేదు, సూపర్. నేను మీ అక్సాఖాన్ని అండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను యాక్చువల్లీ హోటల్స్ తినాలి. అంటే నేను ఏదైనా హలీం అయితే నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. ఈసారి కూడా నేను మటన్ హలీం తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. ఈవెన్ రోటీ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ మటన్ కర్రీ వాజ్ 2 days. సో మీరందరూ కూడా ఒక్కసారి ఫ్యామిలీ పార్టీ కూడా వచ్చి ఎక్సలెంట్ టేస్ట్ అండి. ప్యూర్ మటన్ హలీం నెయ్యి జీడిపప్పు వేసి బాగా చేశారు. నేను చాలా టేస్ట్ చూశాను కానీ ఈ సుల్తాన్ హలీం టేస్ట్ నాకు ఎక్కడ తగ్గలేదు. ఎక్సలెంట్ టేస్ట్. అన్నింటిలో రంజాన్ మాంసంలో ఇది హైజీన్ ఫుడ్. ఇది ఒక ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది హలీము. చాలా బాగుంది. నేను అందరికీ కోరుకునేది ఏంటంటే అందరూ తిరిగి టేస్ట్ చేస్తే సూపర్ టేస్ట్. నేను పిస్తా హలీం చూశాను హైదరాబాద్లో, దాని తర్వాత ఇక్కడ సుల్తాన్ హలీం తింటున్నాను. ఎక్సలెంట్ ఉంది ఇది హలీం. అదేవిధంగా స్టార్టర్స్ కూడా చికెన్ ఐటమ్స్ సూపర్. స్వీట్ కూడా కద్దు ఖీర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గ్రామ సభల్లో మంత్రి నారాయణ వెల్లడి. జగన్ పాపాలను కూటమి ప్రభుత్వంతో పాటు ప్రజలు మోస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రతిదీ కల్తీనే. ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజం. ఈ నెల 16 నుండి 10th ఎగ్జామ్స్. జిల్లాలో 149 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశామన్న డీఈఓ. కమర్షియల్ సిలిండర్ల కొరతతో కట్టెల పొయ్యిపై వంటలు. సిలిండర్లను సరఫరా చేయాలంటున్న చిరు వ్యాపారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.